మేము క్రిస్మస్ నెలలో ప్రతి ఇంటికి వెళ్ళి క్రిస్మస్ క్యారల్స్ని మేము నిర్వహించాం. అంటే మా సంఘ బిడ్డల ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి ప్రతి ఒక్కరిని కూడా క్రిస్మస్ వేడుకలకు రావాల్సిందిగా, అదేవిధంగా క్రీస్తు జననం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మేము తెలియపరిచి ఉన్నాం. ఎందుకంటే యేసయ్య మన కొరకు పుట్టారనేటువంటి శుభవర్తమానాన్ని అనేక మందికి మేము ప్రకటించగలిగాం. అందుని బట్టి మేము దేవాతి దేవునికి మన కొరకు పరమా రక్షకుడు దయించినాడట, రక్షకుడు దయించినాడు రాయగొల్ల మోయులారా, రక్షకుడు. మత్తయి సువార్త 1:22. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలని పేరు పెట్టుదురు అని ప్రభు ద్వారా ప్రవక్తల ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగేను. హల్లెలూయా. యేసయ్య మన కొరకు జన్మించడానికే, యేసయ్య మన పాపాల నుండి మనకి. అలా మేము దేవుని యొక్క సువర్తమానమును తీసుకుని ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి క్రీస్తు యొక్క జననం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని తెలియపరుస్తూ ఉన్నాం. ప్రభుల వారు జన్మించినప్పుడు జరిగింది ఏంటంటే, ఆ ప్రవక్తల ద్వారా చెప్పినటువంటి మాట, ఆయనకి ఇమ్మానుయేలని పేరు పెట్టబోతున్నారు. అంటే దేవుడు మనకి తోడై ఉన్నాడని. ఈరోజు ఈ క్రిస్మస్ శుభదినం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మనకి తోడై ఉన్నాడు. ఆయన కృప మనకి తోడై ఉన్నది. ఆయన కృప మనకి తోడై ఉన్నది కనుక ఇంకా మనం దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం జీవించాలి. అటువంటి కృపా సమాధానం ప్రభు మీకు ఇచ్చి నడిపించిన గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. అలా సింగింగ్ టీంలో ఉన్నటువంటి బిడ్డలు కూడా మంచి పాటలు పాడుతూ ప్రతి కుటుంబాన్ని దేవుని కొరకు సిద్ధపాటు చేయాలని ముఖ్య ఉద్దేశంతో ప్రతి కుటుంబాన్ని మేము దర్శించగలిగాం. అందుని బట్టి దేవాతి దేవునికి మేము స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని, బెత్లెహేములో సందడి. దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. అంటే ఈ క్రిస్మస్ శుభదినాల్లో యేసయ్య పుట్టడానికి ముందు దేవుని యొక్క దూత ద్వారా మరియమ్మ గారికి పంపించబడినటువంటి సమాచారం, దేవుని వల్ల నీవు కృప పొంది ఉన్నావు. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని గర్భము ధరించబోయేటువంటి మరియమ్మ గారికి దేవుడు చెప్పినటువంటి సమాచారం. ఈరోజు అదే దేవుడిని మనం కలిగి ఉన్నటువంటి మనకు కూడా దేవుడు చెప్తున్న సమాచారం ఏంటంటే, మనము కూడా దేవుని వలన కృపనే పొందబోతున్నాం. ఈ క్రిస్మస్ క్యారల్స్ అనేటువంటివి ఈ సంవత్సరం మేము నూతనంగా ప్రారంభించినటువంటి ఈ ఈవెంట్లో మాకందరూ కూడా సహకరించారు. అందుని బట్టి మేము దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. చెంత చేరెను రండి సర్వజనాంగమా, సంతసముందుమా. చెంత చేరెను రండి సర్వజనాంగమా, సంతసముందుమా. కన్య గర్భమునందు పుట్టెను కరుణగల రక్షకుడు క్రీస్తుడు, ధన్యులు. ఈ క్రిస్మస్ క్యారల్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఒక్కటే, ఏంటంటే క్రీస్తు యొక్క జనన విధానము, అదేవిధంగా ఆయన ఈ లోకానికి రావడానికి గల ముఖ్య ఉద్దేశమును అనేక మందికి మేము తెలియపరచడం. ఈ లోకానికి యేసయ్య జన్మించారు అనేటువంటి ముఖ్యమైనటువంటి శుభవర్తమానాన్ని అనేక మంది జరుపుకుంటూ క్రిస్మస్ చేసుకుంటూ ఉన్నారు. మరి దేవుని యొక్క సహాయం మనతో ఉండాలి. దేవుడు మనకి ఎల్లప్పుడూ కూడా
తోడై ఉన్నాడనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ప్రత్యేకమైన సమయంలో ఈ శుభవర్తమానము ఏదైతే దూతల ద్వారా చెప్పబడ్డదో ఆ శుభవర్తమానంలో ఉన్నటువంటి కృప ఆశీర్వాద ఈ కుటుంబానికి తోడేయండి నడిపించేలాగా మనం ప్రార్థన చేద్దాం. ఇలా మేము ఇంటింటికి తిరుగుచు ఈ ప్రత్యేకమైనటువంటి శుభదినాల్లో క్రీస్తు యొక్క జననం యొక్క ప్రాముఖ్యతను మేము తెలియపరచగలిగాం. అందరూ ఆశ్చర్యంగా మమ్మల్ని చూస్తూ ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తున్నారా, ఏంటి ఈ కార్యక్రమం అని. కాకపోతే ప్రియమైన దేవుని బిడ్డలారా, మాకున్న ముఖ్య ఉద్దేశం ఒక్కటే, మేము యేసుక్రీస్తు ప్రభుల వారికి సాక్షులంగా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జనన విధానాన్ని మేము అనేక మందికి తెలియపరిచి అనేక మంది క్రీస్తు కొరకు సిద్ధపాటు అవ్వాలనే ముఖ్య ఉద్దేశం కలిగి మేము ఈ క్రిస్మస్ క్యారల్స్ని నిర్వహించాం. అనేక మంది దేవుని యొక్క శుభవర్తమానాన్ని వినాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టగలిగాం. మమ్మల్ని ఆహ్వానించిన ప్రతి కుటుంబము కూడా దేవునితో పాటు దేవుని యొక్క శుభవర్తమానాన్ని తెలుసుకోవడం, ఆయన్ని మహిమపరచడం. అయితే దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉంటారో వారందరి కోసం చెప్పబడుతున్న మాట, వారికి సమాధానము కలుగునుగాక. ఈరోజు ఆ దేవాతి దేవుడు క్రిస్మస్ పండుగ జరుపుకొనిచున్నటువంటి మనందరము కూడా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం జీవించగలిగితే తప్పకుండా ఆ దేవుని యొక్క సమాధానము మనకి తోడై ఉంటుంది. అటువంటి సమాధానం ఈ కుటుంబానికి తోడేయండి నడిపించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ఈ క్రిస్మస్ క్యారల్స్లో మేము తెలుసుకున్నది ఒకటే, ప్రతి కుటుంబము కూడా క్రీస్తు కొరకు బ్రతకాలనేటువంటి ఆశ కలిగి ఉన్నారు. అందుకే మేము ప్రత్యేకంగా పరిచర్య చేస్తున్నటువంటి మేము ప్రతి కుటుంబాన్ని దేవుని కొరకు నడిపించాలని, దేవునిలో బ్రతకడం కోసం అవసరమైనటువంటి దేవుని యొక్క జ్ఞానాన్ని ప్రతి బిడ్డలో పెంపొందించాలని ముఖ్య ఉద్దేశంతో మేమందరికీ కూడా యేసుక్రీస్తు యొక్క జననం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మేము బోధించగలిగాం, ప్రకటించగలిగాం. ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానించి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృపను పొందుకొని ఆయనతో పాటు సహవాసము చేయగలిగేటువంటి వారిగా ప్రతి బిడ్డ కూడా ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని ఉన్నారు. అందుని బట్టి మేము దేవాతి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ క్రిస్మస్ శుభదినాలలో అనేక మంది క్రీస్తు కొరకు నిలబడాలని, అనేక మంది క్రీస్తు యొక్క కృపను పొందుకోవాలని మేమెంతగానో ఆశపడి చేసినటువంటి ఈ కార్యక్రమం. మాతో పాటు వచ్చినటువంటి ప్రతి యవనస్తుడు, ప్రతి యవనస్తురాలు, ప్రతి సండే స్కూల్ బిడ్డ మేము కూడా క్రీస్తు కొరకు సాక్షులంగా ఉంటామనేటువంటి గొప్ప నిర్ణయాన్ని వారు తీసుకొని వారు జీవించగలుగుతున్నారు. అందుని బట్టి మేము దేవాతి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ విధంగా మేము ఈ క్రిస్మస్ క్యారల్స్ని 2023 సంవత్సరంలో చేయగలిగాం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దీవించును.